హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. సో చరిత్రలో జరిగినటువంటి చాలా సంఘటనలు కూడా కొంతమంది చాలా గొప్పగా రాస్తూ ఉంటారు, కొంతమంది చాలా తక్కువగా చేసి రాస్తూ ఉంటారు. బట్ ఆ సందర్భంలో ఆ సంఘటనలు అలా జరగటం అనేది అది గొప్ప తక్కువ అనేది ఒక్కొక్కరు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే చరిత్రలో జరిగినటువంటి ఒక ప్రేమ కథ గురించి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్రేమ కథ గురించి అప్పట్లో చాలా మంది కొంతమంది గొప్పగా దీని గురించి మాట్లాడారు. ఆ తర్వాత కొంతమంది దీని గురించి చాలా తక్కువగా, చాలా నీచంగా కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ ప్రేమ కథ ఏంటి, ఈ ప్రేమ కథ గురించి అంత గొప్పగా లేకపోతే అంత తక్కువ చేసి మాట్లాడే అవసరాలు ఏమున్నాయి అన్న విషయాల గురించి వీడియోలో నేను మాట్లాడతాను. సో యాక్చువల్గా ప్రస్తుతం కెనియా అని చెప్పేసేటటువంటి ప్రాంతానికి 1963లో ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అంతకన్నా ముందు కెనియా ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండేవారు. అంటే బ్రిటిష్కి సంబంధించినటువంటి అధికారులు ఈ కెనియా ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అలా ఆ సందర్భం లోపల బ్రిటిష్కి సంబంధించినటువంటి చాలా ఫ్యామిలీస్ అనేటివి కెనియా లోపలికి వచ్చి ఆ ప్రాంతంలో సెటిల్ అయ్యి అక్కడ బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాను బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఫ్యామిలీస్ అనేటివి ఇండియాకు వచ్చి ఇక్కడ బ్రతకడం జరిగింది కదా. సేమ్ అలానే కెనియా ప్రాంతానికి కూడా చాలా మంది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి అక్కడ బ్రతకడం జరిగింది. అలా కెనియా ప్రాంతంలో బ్రిటిష్ ఫ్యామిలీస్ బ్రతుకుతున్నప్పుడు అటువంటి ఒక బ్రిటిష్ ఫ్యామిలీకి చెందినటువంటి మహిళనే రూత్. ఈ రూత్ అని చెప్పేసే మహిళ ఈ కెనియా ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతం లోపల బ్రతుకుతూ ఉంది. బ్రిటిష్కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ లోపలనే ఈ రూత్ పనిచేస్తూ ఉంది. అక్కడే పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి జాన్ అని చెప్పేసేటటువంటి వ్యక్తిని ఈమె కలిసి ఆ వ్యక్తిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంది. ఇంచుమించుగా 1958 ఆ ప్రాంతం లోపల వీళ్ళ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అయిపోయి ఒక మంచి కంక్లూజన్కి వచ్చి పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అన్న విషయం అనేది బయటికి లీక్ అయిందో అప్పటి నుంచి కూడా వీళ్ళ ప్రేమ కథ మీద, వీళ్ళ ప్రేమ వ్యవహారం మీద రకరకాల కథనాలు, విచిత్రమైన స్టోరీసు ఇంటర్నేషనల్ మీడియా లోపల ప్రచురితం అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ మీడియా అంటే ఒకసారి ఆలోచన చేయండి, కేవలం బ్రిటిష్ మీడియా కాదు, కెనియా మీడియా కాదు, అమెరికాకు సంబంధించినటువంటి వార్తాపత్రికల్లో కూడా వీళ్ళ ప్రేమకు సంబంధించినటువంటి స్టోరీస్ గురించి రకరకాల కథలు రాయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈమె తన తల్లిదండ్రులకు, తన పై అధికారులకు ఈ విషయాన్ని చెప్పడానికి, పలానా వ్యక్తిని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను చెప్పడానికి యూకే వెళ్ళింది. అయితే ఈ ప్రేమ కథ గురించి ఆ రేంజ్లో రాయటానికి కారణం ఏంటి, ఆ రేంజ్లో దీని గురించి ఏం రాశారు అంటే, యాక్చువల్గా రూత్ అని చెప్పేసి ఈ అమ్మాయి ప్రేమించినటువంటి జాన్ ఒక తెల్ల వ్యక్తి కాదు, ఒక నల్ల జాతీయుడు. యాక్చువల్గా రూత్ ఏమో యూకేకు సంబంధించిన తెల్ల జాతి మహిళ, జాన్ ఏమో అదే కెనియా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నల్ల జాతీయుడు, అందులోనూ అంధుడు అంటే గుడ్డివాడు, కళ్ళు లేనటువంటి వాడు. అటువంటి ఒక వ్యక్తిని ఒక తెల్ల జాతికి సంబంధించినట్టు మహిళ ప్రేమిస్తుంది అని చెప్పేసి ఈ న్యూస్ గురించి ఇంటర్నేషనల్ మీడియా అంటే ఒక నల్ల జాతీయుడిని ఒక తెల్ల జాతి ఆమె ప్రేమిస్తుంది. అప్పట్లో న్యూస్ గురించి ఎలా రాసేవారు అంటే వార్తాపత్రికల్లో మొట్టమొదటిసారి ఒక నల్ల జాతీయుడిని ఒక తెల్ల జాతి ఆమె పెళ్లి చేసుకోబోతుంది, అందులోనూ ఒక అంధుణ్ణి, చూడడానికి అందవికారంగా ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి రకరకాల స్టోరీస్ అనేటివి రాయడం జరిగింది. ఇవేవి కూడా జంట ఇద్దరు పట్టించుకోలేదు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. మా ప్రేమ గొప్పది అని చెప్పేసి ఈ ప్రపంచానికి చెప్పాలి అని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే తన ప్రాంతానికి వెళ్ళి తన తల్లిదండ్రులకు, పై అధికారులకు ఈ విషయం అనేది చెప్పి అక్కడ నుంచి తిరిగి కెనియాకు వచ్చిందో వెంటనే ఇక్కడ ఆమెకు ఎదురైన సిచ్యువేషన్స్ అనేటివి చాలా ఘోరంగా తయారయ్యాయి. అంటే చాలామంది తెల్ల జాతికి సంబంధించినటువంటి అధికారులు కానీ, మనుషులు కానీ, నీకు మన వాళ్ళల్లో ఎవరు దొరకలేదా, ఇటువంటి ఒక నల్ల జాతీయుని పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా, అందులోనూ ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవడం నీకు అవసరమా అని చాలామంది ఆమె బ్రెయిన్ వాష్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. బట్ కాకపోతే ఎక్కడ కూడా ఆమె తీసుకున్న డిసిజన్కి ఆమె కట్టుబడే ఉంది, కానీ ఆ డిసిజన్ నుంచి మాత్రం పక్కకు వెళ్ళలేదు. వీళ్ళందరూ ఇన్ని రకాల మాటలు అన్నా కానీ ఖచ్చితంగా నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నిర్ణయించుకొని ఆ వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ జీవితాన్ని ప్రారంభించడం కోసం ఆమె చాలా ఎదురుపోట్లను, చాలా ఆటుపోట్లను, చాలా ఇబ్బందులను తన సొంత వాళ్ళ నుంచి కూడా ఎదుర్కోవాల్సిన సందర్భాలు వచ్చాయి. ఆ తర్వాత ఇంచుమించుగా న్యూస్లలో వచ్చిన కథనాల ప్రకారం, ఇంటర్నెట్లో దొరికిన సోర్సెస్ ప్రకారం వీళ్ళకు 3 పిల్లలు పుట్టారు అని చెప్పేసి ఒక చిన్న న్యూస్ అనేది దొరకడం జరిగింది. ఆ 3 పిల్లల్లో ఒకరు ఈ వీళ్ళ లవ్ స్టోరీకి సంబంధించినటువంటి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. అంటే వీళ్ళ ఎంత అద్భుతంగా ప్రేమించుకున్నారు, వాళ్ళకి ఎటువంటి బాధలు అనేవి వచ్చాయి, ఎలా పెళ్లి జరిగింది అన్న విషయం మీద ఒక బుక్ని కూడా రాయడం జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళ ఇలా పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్ అనేది అలా మంచిగా లీడ్ చేసి పిల్లల్ని కానీ ఒక మంచి ఫ్యామిలీగా
ఆర్గనైజ్ అయిన తర్వాత వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కెనియా దేశానికి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కెనియాకు సంబంధించిన ప్రజలు చేసిన పని ఏంటి అంటే తెల్ల జాతీయులందరూ కూడా తమ దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి, మేము ఇక్కడే సెటిల్ అయ్యాం, మా ల్యాండ్ ఏరియాస్ ఇక్కడే ఉన్నాయి, మేము ఇక్కడే బ్రతుకుతాం అన్న మాటలు మాట్లాడకూడదు, ఇది మా భూమి, మా ప్రాంతానికి సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి ఒక మూమెంట్ని స్టార్ట్ చేసి తెల్ల ప్రజలు అందరూ కూడా అంటే బ్రిటిష్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సిటిజన్ కూడా కెనియా దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చారు. సో ఈ సమయం లోపల రూత్ కూడా తన స్వదేశానికి తాను వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. రూత్ తన 3 పిల్లల్ని తీసుకొని తన సొంత దేశమైనటువంటి యూకేకు వెళ్ళటానికి నిర్ణయించుకుంది. బట్ కాకపోతే ఇక్కడ జరిగినటువంటి చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఏంటంటే జాన్ మాత్రం తన భార్య తన పిల్లలతో పాటు యూకేకు వెళ్ళటానికి నిర్ణయించుకోలేదు, తన దేశంలోనే ఉండటానికి నిర్ణయించుకున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే అతడు ఒక అంధుడు కాబట్టి యూకేకి వెళ్తే తనకు చేయడానికి ఎటువంటి పని దొరకదు, ఇక్కడ నాకు ఒక మంచి పొజిషన్ ఉంది, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ఇక్కడ నేను మంచిగా సంపాదిస్తున్నాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అందుకనే అతని భార్య అయినటువంటి రూత్ అలాగే ఆమె 3 పిల్లలు కూడా ఆ భర్తను అక్కడనే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఆమె మాత్రం ఆమె భర్తను చాలా అద్భుతంగా ప్రేమించింది కనుక ఆ తర్వాత కాలంలో కూడా ఆమె ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు, ఇతనితో కలిసి బ్రతకాలని చెప్పేసి అనుకుంది. కాబట్టి తన భర్తతోటి ఎప్పుడూ కనెక్టివిటీలో ఉండటానికి ట్రై చేసింది. ఆమె కూతురు చెప్పిన విషయాల ప్రకారం తన భర్తతో ఎప్పుడు కనెక్టివిటీలో ఉండటానికి ఆ కాలం లోపల ఆమె షేర్ చేసుకోవాల్సిన విషయాలను కానీ ఆమె తన భర్తతో చెప్పుకోవాలనుకున్న సంఘటనలను కానీ టేప్ రికార్డర్లో క్యాసెట్ల రూపంలో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన క్యాసెట్లను తన భర్త దగ్గరికి పంపించేదంట. అలా పంపిస్తూ ఇద్దరు ఒకరి ఫీలింగ్స్ని ఒకరిని షేర్ చేసుకుంటూ ఆ క్యాసెట్లను దాచిపెట్టుకుంటూ వాళ్ళ జీవితాంతం గడపడం జరిగింది. కానీ ఆ తర్వాత ఈ కెనియాలో బ్రతికినటువంటి జాన్ మరోసారి 2 సార్లు వివాహం చేసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా ఇంటర్నెట్లో న్యూస్ అనేది ఉంది. బట్ ఎవరిని చేసుకున్నాడు ఏంటి, ఆ సంఘటనలు ఏంటి, మళ్ళీ 2 సార్లు చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయన్న దాని గురించి మాత్రం క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది వీళ్ళ గురించి అప్పట్లో వచ్చినటువంటి ఒక గొప్ప ప్రేమ కథ అని చెప్పేసి చరిత్రలో దీని గురించి రాయడం జరిగింది. ఈ ప్రేమ కథ మీద మీ అభిప్రాయం ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.